లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం జూలై నెల 28వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడే మాటలు పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 25వ అధ్యాయము వచనములు 1 నుండి 13 వరకు. 10 మంది కన్యకలు. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడలతో పెండ్లి కుమారునకు స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడలతో పాటు పాత్రలలో నూనెను తీసుకుని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కునికిపాట్లు పడుచు నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యలందరూ నిదుర నుండి మేల్కొని తమ కాగడలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకియ్యుడు అని కోరిరి. అందుకు ఆ వివేకవతులు, మాకును మీకును ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధముగా ఉన్నవారు అతని వెంట వివాహ మహోత్సవమునకు వెళ్ళిరి. ఆపై తలుపులు మూయబడెను. తరువాత మిగిలిన కన్యలు వచ్చి, ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మిమ్ము ఎరుగునని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ రోజును ఆ గడియను మీరు ఎరుగరు. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను మనకు తెలియజేస్తున్నారు. అయితే ఈ పరలోక రాజ్యము 10 మంది కన్యలు, అందులో వివేకవతులు 5, మరి 5 అవివేకవతులు. అయితే ఈ యొక్క సామెతను, ఈ యొక్క ఉపమానాన్ని మనకు పరలోక రాజ్యం కోసం వివరించాలని, మనుషులందరూ కూడా 2 వర్గాలుగా విభజించబడి ఉన్నారు. వారిలో 5 వివేకవతులుగాను, మరి 5 అవివేకవతులుగా ఉన్నారు. అయితే ఈ 10 మంది కూడా వివాహ మహోత్సవానికి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి తయారై ఉన్నారు. అయితే ప్రభు రాకడ కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి వాళ్ళు కాగడలు పట్టుకొని వచ్చి ఉన్నారు. అయితే వివేకవతులు వారి కాగడలతో పాటు ఎక్స్ట్రాగా నూనెను కూడా వారితో పాటు పట్టుకొని వచ్చి ఉన్నారు. ఏమో మళ్ళీ నూనె అయిపోతే మరలా మనకు అవసరం అవుతుంది అనే వివేకం కలిగి, జ్ఞానం కలిగి వారి ముందు చూపుతో మరలా వారికి ఎక్స్ట్రాగా దీపపు ఆయిల్ని పట్టుకొని ఉన్నారు. అయితే ఈ అవివేకవతులు సరిపోతులే, మనకి ఇంకెందుకు, మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా పరలోక రాజ్యానికి, పరమ విందుకి, లేకపోతే వివాహ మహోత్సవానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి మనకి ఇంకా అక్కర్లేదు, ఈ కాగడలు ఉంటే చాలని చెప్పి వాళ్ళు ఎక్స్ట్రాగా నూనెను పట్టుకోకుండా డైరెక్ట్గా కాగడలతోటే ప్రయాణం అయ్యారు. అయితే ఈ 10 మంది ప్రయాణం అయినప్పటికీ కూడా, అందరూ కలిసి ప్రయాణం అయినప్పటికీ
ప్రభు రాకడ ఆలస్యమైంది. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయనతో పాటే మనం వెళ్ళాలి. రెండవ రాకడ కూడా అంతే. ఆయన ఎప్పుడు వస్తారనేది ప్రభు క్రీస్తుకు కూడా తెలియదు. అది పరలోకమందున తండ్రి దేవునికి మాత్రమే తెలుస్తుంది అని ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. అయితే ప్రభు రాకడ ఎప్పుడైతే లేట్ అయిందో ఈ వివేకవంతులు అవివేకవంతులు 10 మంది కూడా కునుకుపాట్లు పడుతున్నారు. ఎందుకంటే లేట్ అయింది కాబట్టి, శరీరానికి నిద్ర అవసరం కాబట్టి అందరూ కూడా పడుకుని పోయారు. అయితే మధ్యరాత్రి దాటిపోయింది. అప్పుడు ఒక కేక వినిపించింది, ఇదిగో ప్రభు వస్తున్నారు, తయారై రండి, కాగడలు సవరించుకోనండి అని. అప్పుడు గబగబా ఈ అవివేకవతులు వివేకవతులు కూడా ఇద్దరు కూడా వారి యొక్క కాగడలు కొడుగడుతున్నాయి. అంటే చివరిగా వచ్చేసే మాట, అంటే ఆరిపోవడానికి తయారవుతున్నాయి ఆ కాగడలు. అప్పుడు వెంటనే వివేకవతులు వారి దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ తీసి ఆ యొక్క కాగడలో పోశారు మరలా. అప్పుడు మళ్ళీ గుబ్బని వెలిగి కాంతిని ఇస్తున్నాయి. ఇవి అవివేకవతుల దగ్గర ఆయిల్ లేదు. అప్పుడు వెంటనే 5 వచ్చి వివేకవతుల దగ్గరికి వచ్చి, మాకు కూడా కొద్దిగా ఇవ్వండి, మరి మేము కూడా మీతో పాటు వచ్చేస్తామంటే అప్పుడు వివేకవతులు అంటున్నారు, మీకు మాకు ఇది సరిపోదు, మీరు గబగబా పరిగెట్టి వెళ్ళి అంగడి వీధుల్లోకి వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తే ఈ అవివేకవతులు 5 కూడా అంగడి వీధుల్లోనికి వెళ్ళి కొనుక్కోవడానికి, మరలా ఆయిల్ తెచ్చుకోవడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈలోగా ఏం జరిగింది? రక్షకుడు రానే వచ్చారు. వివాహ మహోత్సవానికి రండి అని చెప్పి రక్షకుడు రానే వచ్చారు. కాబట్టి వెంటనే ఈ వివేకవతులు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. అప్పుడు పరలోక రాజ్యంలో చేరుకున్నారు. అక్కడ తలుపులు మూయబడ్డాయి. ఈలోగా వీళ్ళు లేట్ అయిపోయారు. ఈ అవివేకవతులు ఆయిల్ కొనుక్కోవడానికి అంగడి వీధుల్లోకి వెళ్ళిన ఈ 5 కూడా లేట్ అయిపోయారు. అక్కడ డోర్ మూస్తుంది, తలుపులు మూసేశారు. స్వర్గద్వారం యొక్క తలుపులు మూసేశారు. వివాహ మహోత్సవం యొక్క డోర్లు మూసేశారు. అప్పుడు వీళ్ళు వచ్చి ఆ డోర్లను కొడుతున్నారు, తలుపులను. ప్రభు 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 తలుపులు తీయండి, ఇదిగో మేము కాగడలతో వచ్చాము అని గట్టిగా కేకలు వేస్తున్నారు. అప్పుడు ప్రభు వారితో చెబుతున్నారు, నేను మిమ్మల్ని ఎరుగను, మీరెవరో నాకు తెలియదు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ప్రభు క్రీస్తు ఆ వివేకవతులతో చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క ఉపమానాన్ని, పరలోక రాజ్యం యొక్క ఉపమానాన్ని మనకు ఎందుకు చెప్తున్నారంటే, ఈ భూ ప్రపంచం మీద ఉన్న మనుషులందరూ కూడా ఇదే విధంగా ఉన్నారు. కొంతమంది అవివేకవతులు, కొంతమంది వివేకవతులుగా ఉన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకు లెక్కలు లేకపోయినప్పటికీ ఈ యొక్క భూమి మీద మనుషులు, వాళ్ళు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, కొంతమంది వివేకవంతులు, కొంతమంది అవివేకవంతులుగా ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులు, అందరూ దేవుని బిడ్డలే. కానీ కొంతమంది ముందు జాగ్రత్త, కొంతమందికి ముందు జాగ్రత్త ఉండదు. ప్రభు క్రీస్తు రానే వస్తున్నారు. అందరికీ తెలుసు, బైబిల్ చదివిన వాళ్ళందరికీ తెలుసు ప్రభు క్రీస్తు వస్తున్నారు. రెండవ రాకడకు మనం తయారై ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి అని. కానీ కొంతమంది తయారై ఉంటారు, కొంతమంది తయారై ఉండలేరు. ఆ ఫోన్లు ఎప్పుడు వస్తారో తెలియదు కదా, రేపటి నుండి పాప సంగీతం చేద్దాం, రేపటి నుండి చర్చికి వెళ్దాం, వచ్చే వారం నుండి వెళ్దాంలే. అవివేక జ్ఞానం అది. వివేకవంతుల జ్ఞానం ఎప్పుడు కూడా మంచిని చేయాలని, మంచితో జీవించాలని, ప్రభు క్రీస్తుకు భయపడుతూ, తండ్రి దేవునికి భయపడుతూ, దేవుని నియమాలను పాటిస్తూ, ప్రభు క్రీస్తు యొక్క నియమాలను పాటిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉంటారు. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఈ వివేకవంతులు ఎటువంటిది వచ్చినా సరే భరిస్తూ ప్రభు క్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తయారవుతున్నారు. అంటే ప్రభు క్రీస్తు కోసం, రెండవ రాకడ కోసం, నా తండ్రి రాకడ నేను చూడాలి, నా తండ్రి కోసం నేను వేచి ఉండాలి అని వాళ్ళు తయారై ఉన్నారు. మిగిలిన వాళ్ళు అలా కాదు, ఈ రోజుకి పాపం చేసేద్దాం,
ఈ రోజుకి ఈ అన్యాయం చేసేద్దాం, ఈ రోజుకి ఈ చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, లేకపోతే ఈ రోజుకి ఈ దొంగతనం చేసేద్దాం, లేకపోతే ఈ రోజుకి ఈ తప్పు చేసేద్దాం, రేపు వెళ్ళి పాప సంగీతం చేద్దాం. అంటే ఈ విధంగా పాప కోపంలో పడుతూ లేస్తూ ఉండడం వల్ల ఈలోగా ప్రభు క్రీస్తు ఎప్పుడు వస్తారో తెలియదు, వచ్చి ఆ ద్వారాలు మూసివేయబడతాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పటి నుండే మనం ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ, ఆయన నియమాలు పాటిస్తూ, ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం ఎప్పుడు కూడా జాగరీకులై ఉండాలని ఈ యొక్క ఉపమానాన్ని ఈరోజు మనకు ప్రభు క్రీస్తు తెలియజేస్తున్నారు. జాగరీకతో ఉండండి, అలా ఉండి పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి తయారై ఉండండి, నేనొచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని ప్రభు క్రీస్తు చెబుతున్నారు. కాబట్టి అందరం కూడా తయారై ఉండాలి. మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళాలంటే ఏం చేస్తాం? ముందుగానే 4 రోజుల క్యాంప్ ఉందనగానే ఓ మంచి సూట్ కేసు సర్దుకొని ఎలా వెళ్ళాలి, ఏటేటి ఉండాలి, అక్కడ ఏమేమి కావాలి, అన్నీ కూడా అవసరాలన్నీ కూడా మనం తీర్చుకోవడానికి సూట్ కేసులో సర్దుకుంటాం. మరి పరలోక రాజ్యానికి మనం వెళ్ళేటప్పుడు మనం ఏ విధంగా తయారై ఉండాలి? అదే ప్రభు క్రీస్తు ఈరోజు చెప్తున్నారు. మనం తయారై ఉండాలి, జాగరీకతో ఉండాలి. ఆయన ఎప్పుడు వచ్చినా సరే, ప్రభు మీరు ఈ క్షణం రండి, నేను రెడీగా ఉన్నానని మనం చెప్పగలగాలి. ఆయన ఏ క్షణంలోనే రావచ్చు. ఆ క్షణానికి నువ్వు తయారై ఉండాలని ప్రభు క్రీస్తు మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు విన్న ప్రతి ఒక్కరిలోనికి ఆశీర్వదించండి, కాపాడండి ప్రభువా. ఈ యొక్క చిన్న వాక్య పరిచర్య ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. ఎన్నో కుటుంబాలకు రక్షణగా మార్చండి దేవా. ఎంతో మందికి రక్షణగా మార్చండి దేవా. ఆయుర ఆరోగ్యాలు మాకు ప్రసాదించండి దేవా. మీ సేవలో మమ్మల్ని నడిపించండి తండ్రి. ఇహ పరలోకాలను మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి తండ్రి. ఈ మనవులన్నీ కూడా మా నాథుడు మీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో మమ్ము ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.